ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో కాపులకు రిజర్వేషన్ ఉందో ఆంధ్రలో కాదు, యాదవ్ కూడా మహారాష్ట్ర పోయినట్టున్నారు తెలంగాణలో. అంటే ఈ రిజర్వేషన్ విషయం వల్ల బయటకు వస్తే దేశవ్యాప్తంగా ఎవరైతే అగ్రవర్ణాల జాబితాలు ఉన్నారో అనుకున్నారో మళ్ళీ వాళ్ళంతా కూడా మమ్మల్ని బీసీలో చేర్చండి, ఎస్సీలో చేర్చండి, ఎస్టీలో చేర్చండి సామాజిక ఉద్యమాలు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద మీ స్టాండింగ్ తీసుకుంటే. ఇప్పుడు వాస్తవంగా దీన్ని గందరగోళపరిచే వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రిజర్వేషన్లు ఆ సామాజిక వర్గాల నేపథ్యాన్ని తీసుకొని నిర్ణయాలు జరిగినాయి. ఇది స్టేట్ యాజ్ ఏ యూనిట్. నేను అందుకే ఆ సూచన చేసిన. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు ఆల్ పార్టీ మీట్ పెట్టినరు అనుకో, లేకపోతే స్టేక్ హోల్డర్స్ మీట్ పెట్టినరు అనుకో, లేకపోతే సివిల్ సొసైటీస్ని పిలిచినరు అనుకో, మీరు అడుగుతున్న ప్రశ్నలన్నీ ప్రభుత్వం ముందుకు వస్తాయి. ఎక్కడైనా ఏ స్టేట్కి ఆ స్టేట్ రిజర్వేషన్ల ఏది ఎందులో కలుపుకోవడానికి వెసులుబాటో ఆ లిస్ట్ ఉంది. ఒకవేళ ఏదైనా సామాజిక వర్గం ఒక రాష్ట్రం, గతంలో కాపులు ఓసీలలో ఉండేది, 1976లో బీసీలలోకి వచ్చిండ్రు, 1976 కంటే ముందు లంబాడాస్ కూడా బీసీలలో ఉంది, తర్వాత వాళ్ళని ఎస్టీలలో తీసుకొచ్చిండ్రు. ఇట్లా రకరకాల సామాజిక వర్గాలు వివిధ సందర్భంగా, ఎల్లాపుల, కొప్పుల వెలమ వాళ్ళందరూ ఒకప్పుడు ఓసీలు. చంద్రశేఖరరావు గారు 96లో వారిని తీసుకెళ్లి బీసీలలో కల్పించిండు. దీనికి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధం లేదు మిస్టర్ సూరజ్. ఏ డాటా సేకరించినా సూరజే ఉంటాడు, పొన్నం ప్రభాకరే ఉంటాడు కదా. వారు వీరు గారు, వీరు వారు గారు, వాళ్ళందరిని వచ్చి సేకరించమంటున్నాం. మేము ముందు నుంచి కూడా చెప్పినాం, అయ్యా మేము ఒక విధానంతోనే ఒక ప్రక్రియ ద్వారా సంపూర్ణమైన సమాచారాన్ని సేకరించడం, 97% జనాభా ఈ ప్రక్రియలో పాల్గొన్నారు, ఇవి లెక్కలని చెప్పినాం. కేంద్ర ప్రభుత్వం ఇంకా మెరుగైన ప్రక్రియ ఏదని చేపడితే మంచిదే కదా, మాకేం అభ్యంతరం లేదు. మేము ఇంటింటికి వెళ్ళి 150 కుటుంబాలను 150 ఇండ్లను ఒక గ్రూప్గా దానికి ఒక ఎన్యూమరేటర్ను పెట్టి 60 రోజులు సమయం ఇచ్చినాం. ఓ రోజు సూరజ్ ఏదైనా పని మీద పెళ్ళికో పేరంటానికి పోతే కూడా తెల్లారైనా మళ్ళీ పోయి నమోదు చేయించుకొని రాని. దాంట్లో ఎవరైతే నమోదు చేయించుకున్నారో వాళ్ళు సంతకం తీసుకున్న అధికారి ఆయన సొంతంగా రాసుకొని ఆయన సంతకం పెట్టుకొని రాలే. ఆ కుటుంబ పెద్ద దగ్గర, కుటుంబ వ్యక్తుల దగ్గర కూర్చొని ఆ కుటుంబ పెద్ద ఎవరు, కుటుంబంలో ఉన్న సభ్యులు ఎంతమంది, వాళ్ళు ఏ సామాజిక వర్గము, వాళ్ళకి ఏమేమి లబ్ధి పొందుతున్న ప్రభుత్వ పథకాలు, రాజకీయంగా ఏమైనా రిజర్వేషన్లు పొందినరా అన్ని వివరాల ప్రశ్నపత్రంలో ఉన్నాయి. ఎవరు ఏది నిజం చెప్పినా అబద్ధం చెప్పినా, ఆస్తుల అప్పుల విషయంలో నిజాలు అబద్ధాలు చెప్పొచ్చు, కానీ కులాల వివరాలు ఎవరు కూడా అబద్ధం చెప్పరు. ఇది 100% నా సంపూర్ణమైన విశ్వాసము. కులాల లెక్క పక్కగా తేలిన తర్వాత సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేయాలనో ఆటోమేటిక్గా ఆ స్టేటస్ అనేది మన దగ్గరకు వచ్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రామాణికం. ఎప్పుడు కూడా ఎలాంటి డేటా అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివేల్స్. ఇప్పుడు ఏ డేటా లేనప్పుడు నా డేటా ప్రామాణికం. కేంద్రమే ఒక ప్రక్రియను చేపట్టి ఇది డేటా రాష్ట్రాల వారి కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివేల్స్. ఇప్పుడు వృధా కాదు, దేశానికి ఉపయోగపడ్డదని మేము చెప్తున్నాం. రోల్ మోడల్ తెలంగాణ అని ఎందుకు చెప్తున్నాం? 100 సంవత్సరాల నుంచి ఎవరు చెయ్యలేని పనిని, ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం ద్వారా చేయడానికి ఏ విధి విధానాలు ఉండాలి, చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది, చేయకపోతే కలిగే రాజకీయ పార్టీలకు నష్టమేంది తెలిసింది. కాబట్టి ఈరోజు తెలంగాణలో సేకరించిన సమాచారం దేశానికి ప్రయోజనం చేకూరింది. కాబట్టి ఇవాళ దేశానికే రోల్ మోడల్గా నిలబడ్డం మేము. తెలంగాణ మోడల్ దేశానికే రోల్ మోడల్. ఇప్పుడు సిద్ధు వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారు అనే దానికంటే దీనివల్ల ప్రజల ప్రయోజనం ఏందో చూడాల్సిందే. ఆ ఎన్నికల ముందు వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము తిప్పికొట్టినాం కాబట్టి, ప్రజలు కూడా తిప్పికొట్టి 240 సీట్లు ఇచ్చారు కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు, రాజ్యాంగాన్ని మార్చలేదు. వాళ్ళు అనుకున్న 400 సీట్లు వచ్చినుంటే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దు అయ్యేవి, రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది, ఈరోజు కులగణన కూడా జరుగుండేది కాదు. ఆ రోజు ప్రజలు మేము అప్రమత్తం చేసినాం కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వకుండా 240 సీట్లు ఇచ్చారు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న ఎజెండాను అమలు చేయలేని పరిస్థితిలో
ఇప్పుడు ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరవలసిందే. ఎందుకంటే అక్కడ బీహార్లో వాళ్ళతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న నితీష్ కుమార్ ఇతరులు ఈరోజు కులగణన చేయాలనే డిమాండ్తో ఉన్నారు. మొన్నటి వరకు మీరు చెప్పిన నరేంద్ర మోడీ గారు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిండు కదా. రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్గానే చెప్పిండు, సుప్రీంకోర్టుకి చెప్పిండు మేము చెయ్యము అని, అఫిడవిటే ఇచ్చిండు. ఎందుకు మారింది? మేము ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజల్ని అప్రమత్తం చేసినాం కాబట్టి ప్రజలు మోడీకి సంపూర్ణమైన మెజారిటీ, ముఖ్యంగా 400 సీట్లు ఇవ్వకుండా తిరస్కరించడంతో బై పొలిటికల్ కంపల్షన్ హీ హాజ్ డిసైడెడ్ టు టేకప్ దిస్ ఇష్యూ. సో మేము ఏదైతే ప్రయత్నం చేసినామో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర దేశ ప్రజలకు ఉపయోగపడ్డది. ప్రతిపక్షం, మేము పాలకపక్షం వస్తే నిర్ణయాలు చేస్తాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం. ఇదే కదా ప్రజాస్వామిక స్ఫూర్తి. మా ఒత్తిడితోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, అమలు చేస్తుంది. ఇక అది ఇప్పుడు ఇది మాట్లాడుకున్నాం.